హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. అమరావతి టౌన్‌షిప్ భవిష్యత్ ఏమిటి అని ఆ టౌన్‌షిప్‌లో ఎవరైతే ప్లాట్లు కొన్నారో వాళ్ళు అగమ్య గోచరంగా ఉన్నారండి. వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఒక్కసారి ఈ పాలకులు ఎందుకిట్లా చేస్తున్నారు? మమ్మల్ని నమ్మించారు. నమ్మించి మోసం చేస్తున్నారు. ఇదిగో అదిగో అంటున్నారు. అమరావతి టౌన్‌షిప్పు అక్కడిదే ఎక్కడ ఉన్నది గొంగలి అక్కడే ఉంది. ఆ మాదిరిగా ఉందని వాళ్ళు చాలా ఆవేదన చెందుతున్నారండి. ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పి నమ్మించి మోసం చేసి ఉడా వాళ్ళు ఫ్లాట్లు అమ్మేశారండి. 1998లో మంగళగిరికి వెస్ట్ సైడ్‌న నవలూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఒక 370 ఎకరాల్లో ప్లాట్లు వేసి, ఆ ప్లాట్‌ల ప్రకారం ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పి అమ్మారండి. అందరు ప్రజలు నమ్మి తీసుకున్నారు. ఇది ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టేడియం అన్నారు. తర్వాత కృష్ణా వాటరు పంపు ప్రతి ఇంటికి ఒక కుళాయి పంపిస్తా ఉన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నారు. ఎలక్ట్రిసిటీ పోల్ ప్రతి ఇంటికి ఎలక్ట్రిసిటీ పోల్ అరేంజ్ చేస్తా ఉన్నారు. రోడ్లేస్తా ఉన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పెట్టి మ్యాచ్‌లు ఆడిస్తా ఉన్నారు. 2 పార్కులన్నారు. ఒక్కసారి మీరు చూడండి అమరావతి టౌన్‌షిప్ ఎట్లా ఉందో. చిల్ల చెట్లతోటి ఒక అనకూడదు గాని జగన్మోహన్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఒక శ్మశానంలో అంత అంత హీనంగా, అంత దరిద్రంగా కనిపిస్తుంది. అది చెప్పలేను గానీ పరిస్థితి, వాస్తవ పరిస్థితి అదండి. మీరు నమ్మితే మీరు నమ్మరు గానీ ఎక్కడెక్కడి నుంచి తెచ్చి ఆ ప్లాట్‌ల్లో మన మన గార్బేజ్ ఉంటది సార్, చెత్త అంతా డంప్ చేస్తున్నారండి. అంటే అమరావతి ఫ్లాట్‌లో గార్బేజ్ డంప్ చేస్తున్నారంటే ఆ ప్లాట్‌ల పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఉడా వాళ్ళు 2 సార్లు మొత్తం క్లీన్ చేయించారండి చిల్లర చెట్లన్నీను. అలాగే ఫ్లాట్ ఓనర్లు కూడా 2 సార్లు చేయించుకున్నారు. కానీ అక్కడ రోడ్లు పడలేదు. ఇంటర్నేషనల్ స్టేడియం తయారవ్వలేదు. ఇంటింటికి పైప్ కనెక్షన్‌లు ఇవ్వలేదు. కరెంట్ పోల్స్ వేయించలేదు. రోడ్లు వేయించలేదు. ఏమాత్రం కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చేయిస్తా అని చెప్పిన ఉడా వాళ్ళు ఇంతవరకు ఏమి చేయలేదండి. 98లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో హయాంలో ఉడా చైర్మన్‌గా ఉన్న సురేష్ బాబు గారు ఇక్కడ ఇంటర్నేషనల్ స్టేడియం వస్తుందని చెప్పి ఆ బ్రోచర్‌లో వేయించి అందరికీ మసిపూసి మారేడుకాయలాగా చేసి అందరూ ఫ్లాట్లు తీసుకొని సంతోషంగా తీసుకున్నారండి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటండి? ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉందండి. పోనీ ఏదైనా నీట్‌గా చేసుకొని ఒక కట్టుకుందామంటే కంకర, ఇసుక, సిమెంట్ తోలు పెట్టుకుంటే స్టీల్ రాడ్సు పొద్దునకి అన్నీ మాయమైపోతాయండి. పోనీ ఎవరన్నా ఒక వాచ్‌మెన్ పెడితే వాచ్‌మెన్ కూడా కట్టేసి పట్టుకెళ్ళిపోతున్నారండి. ఏ వస్తువో అక్కడ ఉండట్లేదండి. సెక్యూరిటీ అసలు లేనే లేదండి. ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. ఒక గోడ కట్టుకోవాలన్నా కట్టుకోలేకపోతున్నారు. సరిహద్దు రాయిలు వాడుగా పోనీ రాళ్ళతోటి వేసుకుందాం ఏమంటారు, రాళ్ళు పెట్టి రాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతున్నారండి. అసలు ఏమాత్రం కూడా సెక్యూరిటీ లేని ప్రాంతం అయిపోయింది. ఒక దారుణమైన పరిస్థితిలో అమరావతి టౌన్‌షిప్ ఉందని చెప్పడానికి నేను నిస్సందేహంగా నేను చెప్తున్నానండి అసలకి. కొంతమంది ఏరియా నీట్‌గా చేసి గోడలు కట్టాలని మెటీరియల్ తోలితే మెటీరియల్ తెల్లవారుజామున మెటీరియల్ మొత్తం మాయమైపోతుందండి. ఎవరిని అడుగుతారు చెప్పండి? ఇప్పుడు పూర్వం ఇప్పుడు సీఆర్‌డీ వాళ్ళ కోఆపరేషన్ ఏమి లేదు. మరి వాళ్ళ మాట ప్రకారం నీటి కుళాయిలు ఏర్పాటు చేసి, కృష్ణా నీటర్ కుళాయిలు ఏర్పాటు చేసి, కరెంటు పోల్లు ఏర్పాటు చేసి, రోడ్డు ఏర్పాటు చేసి, చేస్తే కట్టుకుంటారు కదండీ! సెక్యూరిటీ ఉంటది కదండీ! ఇప్పుడు 2 పార్కులు చేయాలి కదండీ! ఇంటర్నేషనల్ స్టేడియం కట్టాలి కదండీ! ఎందుకు కట్టట్లేదు? సీఆర్‌డీ వాళ్ళకి ఎందుకు రెస్పాన్సిబిలిటీ లేదు అని ప్రజలు అంటే ఓనర్స్ అడుగుతున్నారు. ఇంటర్నేషనల్ స్టేడియం కట్టి మ్యాచ్‌లు ఆడుతుంటే కాస్త సెక్యూరిటీ ఉండేదేమో. అది కూడా జరగట్లేదు. చిన్న చిన్న ఊళ్ళలో మ్యాచ్‌లు కండక్ట్ చేస్తున్నారు. ఇది సిగ్గుగా అనిపిస్తుందని ఆ యొక్క ప్రజలు అనుకుంటున్నారు. 1000 మంది ప్లాట్ ఓనర్ల ఆశల్ని 26 సంవత్సరాలు నెరవేర్చని ఈ యొక్క ప్రభుత్వం అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు, తర్వాత రాజశేఖర్ రెడ్డి, తర్వాత
రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు. ఇంతమంది ప్రభుత్వాలు మారినాయి కానీ ఎక్కడ అమ్మ టౌన్‌షిప్ అక్కడే ఉందని, దానికి పురోగతి లేదు, అభివృద్ధి లేదు. అందరి ఓనర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు తప్పితే ఏమాత్రం అభివృద్ధి లేదండి. ఇప్పుడు ఆ ఫ్లాట్ ఓనర్లు అడుగుతున్నారు. దగ్గర 370 ఎకరాల్లో ఉన్న అమరావతి టౌన్‌షిప్‌ని డెవలప్ చేయని ఈ పాలకులు, అంటే దగ్గర 26 సంవత్సరాలు చేయలేని 25 సంవత్సరాలు చేయలేని ఈ పాలకులు అమరావతి రాజధాని 33,000 మంది రైతులను ఆదుకుంటామని అంటే ఎలా నమ్మాలో, ఎలా నమ్ముతారో, నమ్మేటట్టు ఎలా చెప్తారో ఆ పాలకులు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నానండి నేను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్నారు కనుక వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలండి. రాజధాని భూములు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేయకపోతే కదా వాళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని కలిసి మొత్తుకుంటే, పవన్ కళ్యాణ్ గారు లేదు మీకు న్యాయం అప్పుడే కదా వాళ్ళకి రాని 3 ఇయర్స్ నుంచి కౌలు వచ్చి వాళ్ళ అకౌంట్లో చేరింది. అలాగే రాజధాని రైతులకే న్యాయం జరగట్లేదు, అమరావతి టౌన్‌షిప్ ఓనర్స్‌కి న్యాయం జరగట్లేదు. ఎలాగైతే ఈ ఓనర్స్ ఏమైపోవాలి? ఆ యొక్క పాడుబడ్డ భూములా తయారైపోయినాయి. వాటిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను కోరేది ఒకటే అండి, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మీరు శ్రద్ధ వహించి మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని మీకు ఓట్లు వేసి మీకు అధికారం తీసుకొచ్చిన అమరావతి టౌన్‌షిప్ ఫ్లాట్ ఓనర్లందరూ కూడా మీకు ఓటు వేసి, ఎందుకంటే ఈ కూటమి వస్తే అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుంది. అమరావతితో పాటు అమరావతి టౌన్‌షిప్ డెవలప్ అవుతుంది ఎంతో ఆశపడ్డాం. కానీ 2 సంవత్సరాలు కూడా ఏమాత్రం కూడా సిఆర్‌డీ వాళ్ళు కానీ, అమరావతి టౌన్‌షిప్‌కి కానీ దాంట్లో ఏమాత్రం ఇంత కూడా చొరవ చూపించట్లేదు. అందుకనే ఈ వీడియో ముఖంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుతున్నాను. మీరు కూడా తప్పకుండా ఇది అందరూ కూడా దీని గురించి ఆలోచించమని అమరావతి టౌన్‌షిప్ ఓనర్‌ని, ప్రజల్ని వేడుకుంటున్నాను. ప్రజలారా, ఇది మన నేల, మన కష్టం. మనం అందరం కలిసి కూటమి ప్రభుత్వం అమరావతి టౌన్‌షిప్ అభివృద్ధి చేసేదాకా పోరాటం చేయాలి. ఎందుకంటే ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుంది. ఖచ్చితంగా దీన్ని అమరావతి టౌన్‌షిప్‌ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారని మీ అందరికీ నేను చెప్తున్నాను. ఏమాత్రం మీరు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి ఈ వీడియో చేరేట్టు చూడండి. మన అమరావతి టౌన్‌షిప్ అభివృద్ధి చెందుతుంది. అమరావతితో పాటు అమరావతి టౌన్‌షిప్ కూడా అభివృద్ధి చెందాలని నేను చాలా ఆశగా ఎదురుచూస్తున్నాను. ఎటువంటి సందేహం లేకుండా మీరందరూ కూడా దీనికి కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎంతమంది దృష్టికి తీసుకెళ్తే అంత మంచిది. అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. ప్రభుత్వం దృష్టికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెడతారు. ఖచ్చితంగా అమరావతి కన్నా ముందే అమరావతి టౌన్‌షిప్ అభివృద్ధి చెందుతుంది. ఇంటర్నేషనల్ స్టేడియం తయారవుతుంది. మనకందరికీ కృష్ణా నీరు వస్తాయి, రోడ్లు వేస్తారు. ప్రతి ఇంటికి అమరావతి కృష్ణా వాటర్ కుళాయి ఉంటుంది. ప్రతి ఇంటికి ఒక పోల్ తోటి కరెంటు ఏర్పాట్లు చేస్తారు, రోడ్లు వస్తాయి. అప్పుడు మనం ఖచ్చితంగా ఆ యొక్క మన ప్లాట్‌లో ఇల్లు కట్టుకోవచ్చు. మనకు సెక్యూరిటీ ఉంటుందని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా మీరందరూ చూడాలని, వినాలని నా యొక్క విన్నపం. తెలుగు ప్రజలు గమనించండి. అమరావతి టౌన్‌షిప్ ఎంత దారుణంగా పరిస్థితిలో ఉందో మీకందరికీ నేను తెలియజేశాను. ఇది వాస్తవం అండి. చాలామంది పాపం చాలా ఏం మాట్లాడలేకపోతున్నారు. నేను వాళ్ళందరి బాధని నా యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్కసారి అమరావతి టౌన్‌షిప్ దృష్టి పెట్టండి. ఇంటర్నేషనల్ స్టేడియం తీసుకునే వెంటనే ప్రారంభించండి. అందరికీ కృష్ణా నీరు పైపులు ఏర్పాటు చేయండి, రోడ్లు వేయించండి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వేయించండి, ప్రతి ఇంటికి కరెంటు స్తంభాలు పెట్టించి ఏర్పాటు చేయించండి. ఆటోమేటిక్గా అమరావతి టౌన్‌షిప్ డెవలప్‌మెంట్ మీరు పాల్గొంటారని, మాకు కోఆపరేట్ చేస్తారని, అమరావతి అభివృద్ధికి మీరు కూడా మాకు దోహదపడతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే అండి. జై జనసేన, జై హింద్.